చేతికి వ్యామోహం అంటుకోకుండా ఉండాలి అంటే, చేతికి అంటే నా ఉద్దేశ్యం మనస్సుకి నిర్వ్యామోహం కలగాలి. అది దేని వల్ల కలుగుతుంది అంటే అన్ని భావనలు ఈశ్వరుని యందు నిలబడిపోయినప్పుడు. అది ఆయనతో సంగము నిస్సంగమే. ఈశ్వరుడితోటి సంగము సంగములా కనపడిన నిస్సంగమే. ఎందుకంటే కొన్నిసార్లు కామము కామములా కనపడిన నిష్కామమే. ఎందుకంటే నాకు ఏదో లౌకికమైన విషయముల మీద కామం ఉందనుకోండి, కామం. ఈశ్వరుని యందు కామం ఉంటే కామం కాదది, ఉండవలసిన కామం, ఉత్తమ కామం. కాబట్టి అది కోరిక లేనితనమే అయిపోతుంది. కోపం అన్నాను అనుకోండి, తప్పు. ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం, అస్తమానం నాకు కోపం వస్తుంది, నాకు ఈ కోపం పోదా అసలు అని నా కోపం మీద కోపం వచ్చిందనుకోండి, అప్పుడు ఆ కోపం పోవాలని కోరకూడదు, ఆ కోపం ఉండాలి. అది ఉత్తమ కోపం. కాబట్టి ఉండి లేనిది అవుతుంది, ఉండి ఉత్తమ గుణం అవుతుంది. ఎప్పుడు ఒకప్పుడు దుర్గుణంగా ఉన్నది ఒకప్పుడు సుగుణం అవుతుంది. అలా ఎప్పుడు మారుతుంది జీవితం అంటే సమస్తము ఈశ్వరుని యందు న్యాసమైనప్పుడు. అలా ఆయన నిర్హేతుకమైన కృపని చూపించాడు ఒకప్పుడు సమస్త ప్రాణికోటి యందు. వీళ్ళకి షడూర్ములు ఉన్నాయి. షడూర్ములంటే ఆకలి, ఆకలి దప్పిక, ఈ రెండు భరించడం విశేషమైనటువంటి కష్టం. సంస్కృతంలో ఏది అసలు అలవాటు పడడం, దేన్ని ఉపాసనలోకి తెచ్చుకోవడం, ఏది గుణముగా ప్రకాశించడం చాలా కష్టమో దాన్ని క్షకారంతో ప్రయోగిస్తారు. క్షమ అన్నాను అనుకోండి, ఓర్పు. ఓర్పుతో ఉండడం అంత తేలిక కాదు. కనపడ్డ ప్రతివాడి మీద కలియబడిపోవడానికి అహంకారం ఉంటే చాలు. నా అంతవాడిని నేను, వాడికేం తెలుసని తిరగబడిపోతుంటాడు. కానీ నాకేం తెలుసండి అని ఓర్పు పట్టాలనుకోండి, ఎంతో వినయం ఉండాలి. ఆ వినయం అంత తొందరగా వచ్చేస్తే ఇంకే. అందుకు కదా శంకర భగవత్పాదులు షట్పది చేస్తూ అవినయమపనయ విష్ణోహో అని మొదలుపెట్టారు. క్షమ, క్షుత్. క్షుత్ అంటే ఆకలి, అది అంత తేలిక కాదు. అలాగే క్షుధా, దాహం వేసిందనుకోండి, అంత తేలిక కాదు ఓర్చుకోవడం. అటువంటి షడూర్ములలో ఒకటైనటువంటి ఆకలి చేత ప్రాణులన్నీ బాధపడుతున్నాయి. ఎంతమందికి ఎన్నిసార్లు అన్నం పెడతారు? అందుకే సూర్యనారాయణమూర్తి చేసినటువంటి మహోపకారం ఏమిటంటే కొన్నిటికి ఓషధీతత్వాన్ని కటాక్షించాడు. ఓషధి అంటే అది ఒకసారి తిన్నంత మాత్రం చేత ఆకలి అనబడేటటువంటి రోగాన్ని పరిమారుస్తుంది. రెండు, అది కొద్దిగా మిగిలే అనుకోండి, మళ్ళీ తీసుకెళ్లి భూమిలో పెడితే అపారంగా మళ్ళీ పెరుగుతుంది. అలా పెరగగలిగినది, లోపల ఆకలి అనేటటువంటి వ్యాధిని పోగొట్టగలిగినది ఏది ఉన్నదో దానికి ఓషధి అని పేరు. ఉదాహరణకి ధాన్యం ఉన్నాయనుకోండి, దంపుకుని బియ్యం చేసుకుని తిన్నాం అనుకోండి, అన్నం వండుకుని, ఆకలి తీరుతుంది, శక్తిగా మారుతుంది. ఏది కనపడితే అది తిన్నాం అనుకోండి, అతిసారం వస్తుంది, ప్రమాదం వస్తుంది. ఏది లోపలికి వెళ్ళి జీర్ణమై శక్తిగా మారుతుందో అది పోషిస్తుంది. ఆ పోషకత్వము కలిగినటువంటి వాటిలో ధాన్యము, గోధుమలు, రాగులు, సజ్జలు ఇలాంటివన్నీ చేరుతాయి. అవి ఒక్కసారి పండి తినేసిన తరువాత ఇక మళ్ళీ ఎలా వస్తాయి అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, ప్రమాదం జాతికి. అప్పుడు జీవకోటి నిలబడదు. ఓషధీతత్వం ఉంటుంది. ఒక్క బస్తాడు ధాన్యం దాచుకున్నాడు అనుకోండి, 9 బస్తాల ధాన్యం తినేసిన పండిన 10 బస్తాల్లో ఆ ఒక్క బస్తాలో ధాన్యం పట్టుకెళ్ళి మళ్ళీ భూమిలో వేశాడు అనుకోండి, మళ్ళీ 10 బస్తాల ధాన్యం వస్తాయి. ఓషధి అంటే తినబడినప్పుడు శక్తినిస్తుంది. అదే ఓషధి చిత్రం ఏమిటంటే మళ్ళీ భూమిలో పెట్టినప్పుడు ద్విగుణంగా, బహుళంగా మళ్ళీ వచ్చి లోకము యొక్క ఆకలిని తీరుస్తుంది. అటువంటి ఓషధీతత్వాన్ని ప్రకాశింపచేసిన వాడు ఎవరంటే సూర్యభగవానుడు. ఎవరి ద్వారా చేశాడు అంటే అది కూడా చాలా విశేషమైన భావనతో చేశాడు.